రేపు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. అంజనను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రేపు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి కొండగట్టుకు చేరుకుంటారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ తర్వాత టీటీడీ నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రేపు కొండగట్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన స్కెడ్యూల్ ఎలా ఉండనుంది? అంటే సింధు, ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామి మీద అచంచలమైనటువంటి విశ్వాసం అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉంది. అనేక సందర్భాల్లో కూడా ఆయన ఆ స్వామి మీద ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి భక్తిని అయితే చాటి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ప్రజారాజ్యం పార్టీ సందర్భంగా జగిత్యాలకు సంబంధించి కొండగట్టు ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హైటెన్షన్ వైరు తగిలి ప్రమాదం జరిగినా కూడా ఆ స్వామివారి దయ వల్లే తాను తిరిగి పునర్జన్మకి వచ్చాను అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చాలా సందర్భాల్లో కూడా చెప్పాడు. అదేవిధంగా కూడా ఇక కొండగట్టుకు సంబంధించి తాను ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా కూడా కొండగట్టు నుంచే పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా కూడా ఈ ఎలక్షన్స్కి ముందు ఏదైతే వారాహి ఉందో వారాహికి సంబంధించినటువంటి వాహనాన్ని తెచ్చినటువంటి సందర్భంలో అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించారు. ఆ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించినటువంటి ఈ సందర్భంలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది అయితే మాత్రం ఆలయానికి సంబంధించి హనుమంతు వ్రతం చేసే విధానం, అదేవిధంగా కూడా హనుమంతుడి మాల ధరించినటువంటి సందర్భంలో దాన్ని విరమణ చేయడానికి సరైనటువంటి మండపం లేదని చెప్పడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళకి మాట ఇచ్చినటువంటి పరిస్థితి. తప్పకుండా కూడా మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని చేస్తానని చెప్పారు. అదేవిధంగా కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే మాత్రం కొండగట్టుకు సంబంధించి ఆలయానికి ఇచ్చినటువంటి మాటనైతే మాత్రం ఆయన గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా కూడా టీటీడీ నిధులను అయితే మాత్రం 35.19 కోట్ల రూపాయల నిధులను అయితే కొండగట్టు ఆలయానికి అభివృద్ధికి సంబంధించి మాత్రం నిధులను మంజూరు చేయించారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఆ నిధుల మంజూరులో మాత్రం ఆయనైతే మాత్రం ప్రత్యేకంగా కూడా పాత్ర వహించారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అయితే మాత్రం ఆ నిధులకు సంబంధించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారు. దీనికి సంబంధించే రేపు ఆయన అయితే మాత్రం ఇక్కడ బేగంపేట విమానాశ్రయం నుంచి కొండగట్టుకి స్పెషల్ హెలికాప్టర్లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శిస్తారు. ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ప్రధానంగా కూడా వాళ్ళు అడిగింది ఏదైతే మాలలు ధరించినటువంటి సందర్భంలో విరమణకి సంబంధించినటువంటి ఒక మందిరాన్ని మాత్రం ఏర్పాటు చేయమని అడిగినప్పటికీ కూడా ఆ స్వామి మీద ఉన్నటువంటి భక్తితో అయితే మాత్రం ఈయనైతే 96 గదులతో ఉన్నటువంటి ఒక సత్రాన్ని నిర్మాణానికి కూడా ఆయన రేపు ప్రారంభోత్సవం చేసేటటువంటి శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఇక అక్కడ ఏదైతే మాలల విరమణకి సంబంధించినటువంటి ఒక పెద్ద మండపాన్ని, అదేవిధంగా కూడా 96 గదులతో ఉన్నటువంటి ఒక సత్రాన్ని కూడా దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.